ఏపీలో ఆ పార్టీ జాక్పాట్ కొట్టింది. అవకాశమే లేని చోట అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం సంపాదించుకుంది. తాజా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో రాష్ట్రానికి సహాయకారిగా ఉంటూనే సొంతంగా బలం పెంచుకునే దిశగా ఆ పార్టీ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి వేదికగా నిలిచింది. రాజమండ్రి వేదికగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో ఎన్డీఏ పక్షాలు సంతోషంగా ఉన్నాయి. ఏపీలో బీజేపీ 8 అసెంబ్లీ 3 ఎంపీ సీట్లతో ఫుల్ జోష్ లో ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన సోమవారం జరిగిన ఈ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రులు కె మురుగన్, శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాజమండ్రిలోని మంజీరా కన్వెన్షన్ లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 2500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు ఆమె. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం పూర్తి, రోడ్ల అభివృద్ధికి కేంద్రం సానుకూలంగా ఉందని వెల్లడించారు. మేరకు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారని చెప్పారు. గత 5 ఏళ్లుగా ఏపీలో ప్రజాకంటక పాలన జరిగిందని విమర్శించారు. మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రజలకి చేరువవుతూ సమాజానికి సేవ చేసే దిశగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సేవని నమ్ముకున్నటువంటి పార్టీ, సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పి వారు మాకు ఇచ్చినటువంటి సూచన. మంచి సమాజానికి ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్ళమన్నారు. ఆ విధంగా పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా అక్కడ చర్చలు జరిగాయి. అదేవిధంగా అమరావతి గురించి కూడా చర్చలు జరిగాయి. రోడ్ల విస్తరణ మీద కూడా చర్చ జరిగింది. అన్ని అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎన్నికల్లో సాధించిన విజయానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం, ప్రధాని మోదీ దేశానికి ఏం చేశారు, ఎంత చేశారు, ఏం చేయబోతారు అనేది వివరిస్తూ ఏపీ ఎదగడానికి ఎలా అండదండలను అందిస్తామో అనేది చెప్పడానికి ఈ సమావేశం పరిమితమైనట్టు కనిపిస్తున్నప్పటికీ సొంతంగా బీజేపీని రాష్ట్రంలో ఎలా బలోపేతం చేయాలన్న దానిపై కూడా బీజేపీ దృష్టి పెట్టింది. అసెంబ్లీ అటు పార్లమెంట్లో తొలిసారి ప్రాతినిధ్యం దక్కడంతో కమలనాథుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.